అందరికీ స్వాగతం. ప్రస్తుతం విలువైన లోహాల మార్కెట్లో ఒక రకమైన వింతైన నిశ్శబ్దం ఉంది. ఈరోజు మన విశ్లేషణలో ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు కథేంటో లోతుగా పరిశీలిద్దాం. అంటే ఇంతకు ముందు చాలా కదలికలు చూసిన తరువాత బంగారం, వెండి ఎందుకిలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి? ఈ మార్కెట్ మౌనం అసలు దేనికి సంకేతం? ఈరోజు మార్కెట్ ఎందుకు నిశ్శబ్దంగా ఉందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు యుగయుగాలుగా బంగారానికి ఎందుకంత విలువుందో చూద్దాం. కరెన్సీకి, బంగారానికి ఉన్న ప్రాథమిక వ్యత్యాసం చూద్దాం. చూడండి, ప్రభుత్వాలు తమ కరెన్సీని ఎంత కావాలంటే అంత ముద్రించగలవు. దానివల్లేమవుతుంది? ద్రవ్యోల్బణం పెరిగి మన డబ్బు విలువ తగ్గిపోతుంది. కాని బంగారం అలా కాదు. అది ఒక భౌతిక ఆస్తి. దాని సరఫరా చాలా పరిమితం. అందుకే చరిత్ర చూస్తే అది ఎప్పుడూ ఒక నమ్మకమైన విలువ నిలువగా పనిచేసింది. ఇది చాలా కీలకమైన పాయింట్. నిపుణుడు దీపక్ వాధ్వా చెప్పినట్టు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ఉదాహరణకు ఇప్పుడు అమెరికా, చైనా మధ్య ఉన్న పోటీలాంటివి, వాళ్లు తమ డాలర్లను అమ్మేసి బంగారం కొనడం మొదలుపెడతారు. ఎందుకంటే బంగారం ఒక సురక్షితమైన ఆస్తి, ఒక రక్షణ కవచంలాంటిదన్నమాట. సరే, ఇప్పుడు వర్తమానంలోకి వచ్చేద్దాం. మార్కెట్ ఇప్పుడు ఎందుకిలా స్తబ్దుగా ఉందో వివరించే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ నెంబర్ చూడండి, 72%. ఏంటిది? కేవలం 3 వారాల్లోనే బంగారం వీక్లీ ట్రేడింగ్ రేంజ్, అంటే ఒక వారంలో ధర ఎంత పైకి కిందకి వెళ్తుందో ఆ గ్యాప్ ఏకంగా 72% సంకోచించింది. ఇది చాలా పెద్ద మార్పు. దీన్నే టెక్నికల్ భాషలో రేంజ్ కంప్రెషన్ అంటారు. అంటే మార్కెట్ కదలికలు బాగా తగ్గిపోయి ధర ఒక చిన్న బాక్స్లో ఇరుక్కుపోయినట్టు ట్రేడవుతుంది. దీన్ని మనం ఒక స్ప్రింగ్ని గట్టిగా నొక్కి పట్టుకున్నట్టు ఊహించుకోవచ్చు. లోపల శక్తి మొత్తం పేరుకుపోతోంది, కాని ఎప్పుడు బయటకొస్తుందో తెలీదు. అయితే ఇక్కడొక విషయం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ కంప్రెషన్ ఒక పెద్ద కదలిక రాబోతోందని మాత్రమే సూచిస్తోంది, కానది పైకా లేదా కిందికా అనే దిశను మాత్రం చెప్పదు. అది కేవలం రాబోయే పెద్ద కదలికకు ఒక హెచ్చరిక లాంటిది. ఈ మిస్టరీలో ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే వెండి అస్సలు బంగారంలా ప్రవర్తించట్లేదు. అది తనదారి తనదే అన్నట్టు వెళ్తోంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. బంగారం 1.5% లాభపడితే వెండి 0.3% నష్టపోయింది. నిజానికి వెండి పనితీరు బంగారం కన్నా రాగిలాంటి పారిశ్రామిక లోహాలకు చాలా దగ్గరగా ఉంది. దీనికి కారణం ఏంటంటే వెండికి ఒక ద్వంద్వ గుర్తింపు ఉంది. అది ఒక విలువైన లోహం, కాని దాని మొత్తం డిమాండ్లో 60% పరిశ్రమల నుంచే వస్తుంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ కార్లు, ఇలా చాలా వాటిల్లో వెండిని వాడతారు. సో ఇప్పుడు దాని ధరను శాసిస్తున్నది బంగారం లాంటి సురక్షితమైన ఆస్తి అనే గుర్తింపు కాదు, దాని పారిశ్రామిక గుర్తింపే. ఇప్పుడు మనం చాలామంది పెద్దగా పట్టించుకోని ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో వచ్చిన ఒక నిర్మాణాత్మక మార్పు ఈ నిశ్శబ్దానికి ఒక ముఖ్య కారణం కావచ్చు. ఈ డేటా చూస్తే నిజంగా షాక్ అవుతారు. కామెక్స్ అనేది ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరిగే ఒక పెద్ద మార్కెట్. అక్కడ ట్రేడ్ చేయాలంటే కొంత డబ్బుని మార్జిన్గా పెట్టాలి. గత 3 ఏళ్లలో బంగారం ధర 172% పెరిగింది. కానీ అదే ట్రేడ్ చేయడానికి అవసరమైన మార్జిన్ ఎంత పెరిగిందో తెలుసా? ఏకంగా 557%. వెండి పరిస్థితి అయితే ఇంకా దారుణం. ధర 254% పెరిగితే మార్జిన్ 850% పెరిగింది. అంటే ట్రేడ్ చేయడానికయ్యే ఖర్చు ఆ వస్తువు ధర పెరుగుదల కన్నా చాలా రెట్లు ఎక్కువగా పెరిగిందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పెరిగిన ఖర్చుల వల్ల చిన్న వ్యాపారులు మార్కెట్ నుండి బయటికి వెళ్ళిపోతారు. దాంతో ఊహాగానాలతో చేసే ట్రేడింగ్ తగ్గి మార్కెట్లో కదలికలు కూడా తగ్గిపోతాయి. అంటే మార్కెట్ నిర్మాణమే మారిపోయింది. అది కూడా ఈ ప్రస్తుత నిశ్శబ్దానికి ఒక కారణం. సరే, ఇప్పటివరకు ఎందుకు, ఏమిటి అనేవి చూశాం. ఇప్పుడు భవిష్యత్తు వైపు చూద్దాం. ఈ పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్లాలనేదానికి 2 విభిన్న వ్యూహాలను పరిశీలిద్దాం. ఇది దీపక్ వాధ్వా సూచించిన ఒక సింపుల్ టెక్నిక్. దీన్ని 20 EMA స్ట్రాటజీ అంటారు. EMA అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మీరు రోజువారీ ధరల చార్ట్పై 20 రోజుల EMA లైన్ను గీయాలి. ధర గనక ఆ లైన్ పైన ఉంటే ట్రెండ్ పాజిటివ్గా ఉన్నట్టు. ఒకవేళ ధర ఆ లైన్ కింద క్లోజ్ అయితే ట్రెండ్ నెగటివ్గా మారుతున్నట్టు. చాలా సింపుల్ కదా? అయితే మిస్టర్ ఏజీ చెప్పిన ఈ మాట ఒక వ్యూహాత్మక ఆలోచననిస్తుంది. ఇది కేవలం కొనండి, అమ్మండి అని చెప్పే సిగ్నల్ కాదు. ఇది ఒక మలుపు. ఇలాంటి సమయంలో మార్కెట్ ఒకే దిశలో వెళ్తుందని గుడ్డిగా నమ్మడం కన్నా వేర్వేరు పరిస్థితులకు సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం.
కాబట్టి చివర్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్నే ఇది. ఇలా ఒకదానికొకటి విరుద్ధమైన సంకేతాలు ఉన్న మార్కెట్లో ఒక స్పష్టమైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తే మనం చెల్లించబోయే మూల్యం ఎంత